మీరు ఏదైనా ఫేస్ చేస్తారా బయట కార్తీక దీపం చేస్తున్నప్పుడు? బట్ కొట్టేలాగా అట్లా ఎవరు తిడతారు బేసిక్గా, నన్ను చాలా మంది తిట్టారు విలనిజం సీరియల్స్ చేసినప్పుడు. కొట్టేలాగా అలా సీరియస్ నేను ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదు. కానీ ఏంటంటే ఏదో ఊరికి వెళ్ళాం, చాలా విలేజ్ అది. ఆ ఊర్లో వెళ్ళినప్పుడు నాన్నమ్మ చాలా ఏజ్డ్, ఆవిడ వచ్చి నాకు ఇలా చేతులు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తుంది, వర్ష నీ దండం పెడతానమ్మా, ఆ వంటలక్క కల చేయమాకు, నువ్వు వాళ్ళిద్దరిని కలుపు, నీ దండం పెడతా, నీ కాలు మొక్కుతాను. అరే అమ్మ మీరేం చేస్తున్నారండి, అసలు అది సీరియల్. మరి నేను ఒకటి చెప్పా, కలిపేస్తే సీరియల్ అయిపోతుంది కదా, రేపటి నుంచి కార్తీక దీపం రాదు, మరి అప్పుడు ఏం చేస్తారు అన్న. అంతే కదా, సీరియల్ అయిపోతుంది, వాళ్ళు కలిపేస్తే ఇంకేముంటుంది స్టోరీ మీకు చేయడానికి అంటే. అదంతా నాకు తెలియదు, కావాలంటే ఇది చేయండి, వాళ్ళిద్దరిని కలపండి, మీరు దండం పెడతారు అలా లిటరలీ కాలు ముక్కడానికి వచ్చారు. అదొక్కటి ఎక్స్పీరియన్స్ అయింది నాకు, అంతే తప్ప ఎవరు అగ్రెసివ్ కానీ అట్లా. మొత్తానికి అయితే హ్యాపీ. మోనితా ఇస్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, దట్ వాస్ ద వన్ ఇస్ ద బెస్ట్. అండ్ స్టిల్ నాకు వేరే ఛానల్లో అయితే సీరియల్స్ అడుగుతున్నారు అనమాట, బట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఎగ్జాక్ట్లీ మోనితాస్. ఇక్కడ అలా కాకపోయినా అట్లీస్ట్ ఇట్స్ సిమిలర్ టు మోనితా. ఐఎమ్ రెడీ టు డూ నెగటివ్ రోల్, బట్ కొంచెం మోనితా లాగా చేయండి క్యారెక్టర్ అలాంటి రాయండి. డెఫినెట్లీ సీరియల్ అంతా స్టాప్ చేశారు తెలుగులో, మళ్ళీ ఏమి చేయట్లేదు అని కాదు, బికాస్ ఆఫర్ రావడం కూడా ట్రూ. అదే చెప్పాను కదా, నాకు కొంచెం కార్తీక దీపం తర్వాత ఇప్పుడు కూడా స్టిల్ పీపుల్ విల్ రికగ్నైజ్ మీ యాజ్ మోనితా. అవును. సో ఆ ఫేమ్ కి మించింది రావాలి నెక్స్ట్ క్యారెక్టర్ చేస్తే. ఏదో చేసానా ఓకే అన్నట్టు కాదు.